సంతోషం, ఆనందం. సంతోషం, ఆనందం అనే ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలనుకొని చాలామంది ఒకదానికొకటి పర్యాయ పదం అన్నట్టు వాడతారు. కానీ లోతుకు దిగి పరిశీలిస్తే రెండింటి మధ్య ఉన్న తేడా మనకు ప్రస్ఫుటమవుతుంది. రెండు మనిషి మానసిక అనుభూతికి చెందిన పదాలే అయినప్పటికీ సంతోషం అన్నది సామాన్యులకు చిన్న చిన్న విషయాలకు కలిగే ఒక మానసిక అనుభూతి. అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే, అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కుదిరితే, అనుకోకుండా వ్యాపారంలో లాభం వచ్చి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు చేతికి వస్తే కలిగే అనుభూతులు చిన్న చిన్నవి. సంతోషానికి, ఆనందానికి మధ్య ఉన్న తేడా చక్కగా అవగాహన కావాలంటే ఒక చిన్న ఉదాహరణ. బాగా ఆకలిగా ఉన్నవాడికి అన్నం దొరకగానే కలిగేది సంతోషం. ఆ అన్నాన్ని తినాలని కూర్చున్న సమయంలో అనుకోకుండా ఒక బిచ్చగాడు వచ్చి పొట్ట చూపిస్తే, వానికి ఆ అన్నం ఇచ్చేస్తే అప్పుడు కలిగేది ఆనందం. రంతిదేవుని కథ ఇందుకు ఒక ఉదాహరణ. ఆనందాన్ని కోరుకునే సామాన్యులు దైవభక్తిలో, పేదల సేవలో, కర్తవ్య నిర్వహణలో ఆనంద మార్గాలను వెతుక్కుంటారు. ఇవి కాక మహాపురుషులైన యోగులు, సిద్ధపురుషులు సమాధి స్థితిలో పొందే ఆనందానుభూతి మనసు పరిధిని దాటి బ్రహ్మానంద స్థాయిలో ఉంటుంది. భృగు మహర్షి ఒకసారి పరమాత్మను అన్వేషిస్తూ ఘోర తపస్సు చేస్తే పరమాత్మ ఎక్కడో లేడు, ఆనందంలో ఉన్నాడు, ఆనందో బ్రహ్మ అన్న విషయం ఆయనకు బోధపడిందట. ఆనందో బ్రహ్మేతి వ్యజానత్. అంతేకాదు, జీవులన్నీ ఆనందంలోనే పుట్టి పెరిగి లయమవుతున్నాయన్న సత్యం కూడా తెలిసి వచ్చిందట. అది సంతోషానికి, ఆనందానికి ఉన్న తేడా. అందుకే సంతోషం అన్న పదానికి దుఃఖం అన్న వ్యతిరేక పదం ఉంది, కానీ ఆనందం అన్న పదానికి వ్యతిరేక పదం లేదు. దీనిని బట్టే ఆ పద ఔన్నత్యం అర్థమవుతోంది. అంతెందుకు, శ్రీ మహావిష్ణువు ఆనందకారకుడని విష్ణు సహస్రనామాలలో చెప్పబడింది. త్యాగరాజు రాముని జగదానందకారక అని ప్రస్తుతించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే, జీవితం ఫలప్రదం కావాలంటే అందరూ ఆనంద రసాస్వాదనను చేయగలగాలి అని. ధన్యవాదాలు.